నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది. ఇప్పుడు అందరి కళ్ళు ఎగ్జిట్ పోల్స్ పైనే ఉన్నాయి. ఓటరు నాడి ఎటువైపు ఉంది? ఎవరికి అధికారం దక్కబోతోంది? బెంగాల్లో దీదీ తన పట్టును నిలుపుకున్నారా? అస్సాంలో మళ్ళీ కాషాయ జెండా ఎగిరిందా? ముఖ్యంగా తమిళనాడులో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోంది? వివిధ సర్వే సంస్థల అంచనాల ప్రకారం 5 రాష్ట్రాల ఎన్నికల సమగ్ర విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. అస్సాం గడ్డపై మరోసారి కాషాయ జెండా రెపరెపలాడేందుకు సిద్ధమైంది. యాక్సెస్ మై ఇండియా, పీపుల్స్ పల్స్ వంటి సర్వేలు బీజేపీ కూటమికి పట్టం కడుతున్నాయి. అధికార పీఠాన్ని నిలబెట్టుకోవటంలో బీజేపీ వేసిన వ్యూహాలు ఫలించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ కూటమి ఎంత ప్రయత్నించినా ఓటర్లను తన వైపు తిప్పుకోవటంలో వెనకబడినట్లు కనిపిస్తోంది. అభివృద్ధి మంత్రం, స్థానిక అంశాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని సర్వేల సారాంశం. ముఖ్యంగా పీపుల్స్ పల్స్ అంచనాల ప్రకారం బీజేపీ మెజారిటీ మార్కును సులువుగా దాటనుంది. కాంగ్రెస్ ఆశలు అడియాసలు కావటంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైర్యాసం కనిపిస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఎన్నికలు ముగిసిన తరువాత వ్యూహాల గురించి చర్చించినా ఫలితం ఉండదు. అందుకే అస్సాంలో కమల వికాసం తథ్యమని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్నాయి. రాబోయే ఫలితాలు బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ కూటమి మళ్లీ పట్టు సాధించబోతోంది. యాక్సెస్ మై ఇండియా అంచనా ప్రకారం 88-100 స్థానాలతో క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రభావం ఇక్కడ నామమాత్రంగానే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి మమతా బెనర్జీ తన పట్టును నిరూపించుకున్నారు. కేంద్రంలోని పెద్దలందరూ రంగంలోకి దిగి ప్రచారం చేసిన దీదీ కోటను బద్దలు కొట్టడం సాధ్యం కాలేదని అర్థమవుతోంది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోబోతోంది. బీజేపీ 95-100 స్థానాల మధ్య గట్టి పోటీ ఇచ్చినప్పటికీ అధికారం దక్కడం కష్టమేనని అంచనా. బెంగాల్ ఓటర్లు మళ్లీ దీదీ మ్యాజిక్కే మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. స్థానిక సెంటిమెంట్, సంక్షేమ పథకాలు టీఎంసీకి కొండంత అండగా నిలిచాయి. ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా బెంగాల్ ప్రజలు మాత్రం మమతా వైపే నిలిచారు. విమర్శలకు ధీటుగా తమ గెలుపుతోనే సమాధానం చెప్పేందుకు మమతా సిద్ధమయ్యారు. ప్రజా తీర్పు వెలువడక ముందే తృణమూల్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ అంచనాలు నిజమైతే బెంగాల్ పులి మరోసారి గర్జించడం ఖాయం. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం 177-187 స్థానాలతో మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం దిశగా సాగుతున్నారు. గతంతో పోలిస్తే బీజేపీ తన స్థానాలను గణనీయంగా పెంచుకున్నప్పటికీ 95-100 సీట్లు అధికారానికి దూరంగానే నిలిచే సూచనలు ఉన్నాయి. తమిళనాడు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక కొత్త మలుపు కనిపిస్తోంది. డీఎంకే కూటమి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని మెజారిటీ సర్వేలు చెబుతుండగా యాక్సెస్ మై ఇండియా మాత్రం భిన్నమైన అంచనా వేసింది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సంచలనం సృష్టించబోతుందని ఆ సర్వే సారాంశం. ఏకంగా 98-120 స్థానాలు గెలుచుకుని విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని చెప్పటం చర్చనీయాంశమైంది. అటు డీఎంకే కూడా గట్టి పోటీలో ఉండటంతో ఫలితం ఎటువైపు మల్లుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఏఐడీఎంకే ఈసారి 3వ స్థానానికే పరిమితమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకే పరిస్థితి అడకత్తెరలో పోకుచెక్కలా మారి అటు డీఎంకేను ఇటు టీవీకేను తట్టుకోలేక ఇబ్బంది పడుతోంది. కొత్త తరం ఓటర్లు విజయ వైపు మొగ్గు చూపితే తమిళ రాజకీయాల ముఖచిత్రం మారిపోతోంది. స్టాలిన్ వ్యూహాలు పనిచేస్తాయో లేక విజయ్ మాన్యా గెలుస్తుందో చూడాలి. తమిళ తంబీల తీర్పు మే నెలలో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉండే అవకాశముంది. తొలి ప్రయత్నంలోనే నటుడు విజయ్ పార్టీ 18-24 స్థానాలు సాధించి కింగ్ మేకర్గా ఎదిగే అవకాశముంది. మెజారిటీ సర్వేలు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకే మొగ్గు చూపాయి. అయితే విజయ్ రాకతో ఓట్ల చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. కేరళ రాష్ట్రంలో అధికార మార్పిడి సాంప్రదాయం మళ్లీ పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. గతంలో ఎల్డీఎఫ్ పట్టు సాధించిన ఈసారి యూడీఎఫ్ వైపు ఓటర్లు మొగ్గు చూపినట్లు పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. యూడీఎఫ్ 75-87 స్థానాలతో అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా వెళ్తోంది. కమ్యూనిస్టు పార్టీల పాలనపై వ్యతిరేకత యూడీఎఫ్కు వరంగా మారినట్లు తెలుస్తోంది. పినరాయి విజయన్ సర్కార్కు ఈ ఫలితాలు ఒక పెద్ద హెచ్చరికగా నిలవనున్నాయి. కేరళ ప్రజలు ఎప్పుడూ ఒకే పార్టీకి వరుసగా పట్టం
బెటర్ అని మరోసారి రుజువు కాబోతోంది. ఎల్డీఎఫ్ 55, 65 స్థానాలకే పరిమితం కావటం ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది. అడగనిది అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్లుగా ప్రజల సమస్యలపై యూడీఎఫ్ చేసిన పోరాటం ఫలితాన్ని ఇచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కేరళలో తిరిగి పుంజుకోవటం జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం. మే నెల ఫలితాల కోసం కేరళ ప్రజలతో పాటు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అక్కడ బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టడం దాదాపు ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. గత కొంతకాలంగా ఉన్న రాజకీయ అనిశ్చితికి ఈ ఎన్నికలు తెరదించే అవకాశం ఉంది. బీజేపీ 16, 19 స్థానాలలో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీని దక్కించుకోబోతోంది. కాంగ్రెస్ తన పట్టును కోల్పోవడం అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక ప్రజలు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ వైపే మొగ్గు చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నాయి. చిన్న రాష్ట్రం కావడంతో ఇక్కడి ప్రతి స్థానం కూడా కీలకంగా మారింది. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా బయట నుంచి చూసేవారికి ఇక్కడ పోటీ సాధారణంగా అనిపించినా క్షేత్రస్థాయిలో బీజేపీ పక్కా ప్లాన్తో ముందుకు వెళ్ళింది. ఈ విజయంతో దక్షిణ భారతంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. పుదుచ్చేరి ఫలితం పొరుగున ఉన్న రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరిలో బీజేపీ ఐఎన్ఆర్సీ కూటమి 16, 19 స్థానాలతో స్పష్టమైన ఆధిక్యం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మొత్తం 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే దేశ రాజకీయాల్లో మిశ్రమ ఫలితాలు రానున్నాయని అర్థమవుతోంది. అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీకి సానుకూలత ఉండగా బెంగాల్లో దీదీ బలం తగ్గలేదు. తమిళనాడులో విజయ్ కొత్త శక్తిగా ఉద్భవించటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. కేరళలో యూడీఎఫ్ తిరిగి పుంజుకోవటం కాంగ్రెస్కు ఊపిరిపోసే అంశం. అయితే ఇవన్నీ ప్రాథమిక అంచనాలు మాత్రమే అని, తుది ఫలితాలు మారే అవకాశముందని గుర్తుంచుకోవాలి. ఎగ్జిట్ పోల్స్ నిజమైనప్పుడు ఒకరు సంబరాలు చేసుకుంటే తలకిందులైనప్పుడు మరొకరు నిరాశ చెందుతారు. 6 నెలలు సాము చేసి మూలలో ఉన్న ముసలమ్మను కొట్టినట్లు ఫలితం రాకపోతే రాజకీయ పార్టీల కష్టమంతా వృధా అవుతోంది. అందుకే అసలు సిసలైన ఫలితం వెలువడే వరకు ఏ ఒక్కరూ కూడా గెలుపుపై ధీమాగా ఉండలేరు. మే నెలలో వచ్చే తుది ఫలితాలే ఈ 5 రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ కేవలం ఒక దిక్సూచి మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆయా పార్టీల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. బెంగాల్లో 90% పైగా, అస్సాం, తమిళనాడులో 85% పైగా రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఈ భారీ పోలింగ్ ఎవరికి అనుకూలంగా మారుతుందనేది మే 4న వెలువడే ఫలితాల్లో తేలనుంది. అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ, బెంగాల్లో టీఎంసీ, కేరళలో యూడీఎఫ్ ఆధిపత్యం కనిపిస్తుండగా తమిళనాడులో మాత్రం డీఎంకే, టీవీకేల మధ్య ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఈ అంచనాలు నిజమవుతాయా లేక మే నెలలో వచ్చే అసలు ఫలితాలు తలకిందులు అయితాయా అన్నది వేచి చూడాలి.